వెల్కమ్ టు బియాక్ ఎడ్యుకేషన్. నేను మిస్ వియావర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్న వ్యక్తి చాలా స్పెషల్ మనకి. ఎందుకంటే 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. 15,000 మంది స్టూడెంట్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా అబ్రాడ్‌కి పంపించారు. వాళ్ళ లైఫ్‌ని సక్సెస్ అవ్వడానికి కారణమయ్యారు. విదేశ్ కన్సల్ట్స్ డైరెక్టర్ సాయినాథ్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. హాయ్ సాయినాథ్ గారు. హలో స్వియా, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయినాథ్ గారు అబ్రాడ్‌కి వెళ్తారు చాలా మంది చదువుకోవడానికి. రైట్ కానీ ఇప్పుడు యూఎస్‌కి వెళ్ళడానికి రిజెక్ట్ అవుతున్నాయి వీసాలు. చాలా వరకు అవుతున్నాయి. రైట్. అలాంటి వాళ్ళకి అనదర్ కంట్రీస్ ఏమున్నాయండి ఆప్షనల్‌గా? సో యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కరెక్ట్ చెప్పాలంటే మనము ఇండియాలో ఎడ్యుకేషన్ అనగానే, అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనగానే ముఖ్యంగా మనందరికీ గుర్తొచ్చేది అమెరికా. అది ఎవరు కాదనలేని పాయింట్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకి ఇప్పుడు ప్రజెంట్గా ట్రంప్ ఎప్పుడైతే వచ్చారో వచ్చినప్పటి నుంచి అక్కడ మనకి స్టూడెంట్స్కి పార్ట్ టైం జాబ్ యాక్చువల్గా బయట ఎక్కడ వర్క్ చేయకూడదు, అండ్ మీరు ఒకవేళ రాంగ్ కార్ పార్క్ చేసినా పంపించేస్తాం, లేదంటే మీరు మా చిన్న రూల్స్ ఏదైనా చేసినా కూడా మీ సెవీస్ అని ఒక రిపోర్ట్ ఉంటుంది అక్కడ. ఆ సెవీస్ రిపోర్ట్లో ఏ చిన్న నెగిటివ్ పాయింట్ ఉన్నా కూడా వాళ్ళు రిపోర్ట్ చేసేస్తామని భయపెట్టడంగా నిజంగా చేస్తున్నారు కూడా. కాబట్టి ఇది కొంచెం ఈ రోజున అమెరికాని కొద్దిగా తగ్గిస్తున్న పాయింట్ నిజం. అయితే ఇప్పుడున్న రైట్ టైంలో ఏంటంటే యాక్చువల్గా జర్మనీ అనేది యూరోపియన్ కంట్రీస్లో చాలా స్ట్రాంగెస్ట్ కంట్రీ. అయితే జర్మనీ ఏంటంటే లైక్ దో అది చూడడానికి మన తెలంగాణ రాష్ట్రం కంటే కొంచెం పెద్ద దేశం. ఆ చిన్న దేశం అటువంటి జర్మనీ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీ. తర్వాత చాలా జాబ్ స్కోప్, తర్వాత ఫ్యూచర్ జాబ్ ఆస్పెక్ట్స్, తర్వాత వీళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిటీలో కాంప్రమైజ్ లేకుండా ఇలా మంచి పాయింట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి నేను ఈరోజు యాక్చువల్గా ఖచ్చితంగా జర్మనీ అని చెప్పడానికి ఏ సెకండ్ థాట్ లేకుండా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. జర్మనీలో యూనివర్సిటీస్ అనేవి ఎలా ఉంటుంది? దానికి ఎలిజిబిలిటీ ఏంటి అసలు? ష్యూర్ అండి, ఖచ్చితంగా. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే చాలా మందికి ఏంటంటే జర్మనీ అనగానే అక్కడ భాష జర్మన్ లాంగ్వేజ్, మనకేమో బేసిక్గా ఇంగ్లీష్ ఆర్ మన భాషలో వచ్చు, సో అక్కడ చదవలేమేమో అని అనుకుంటారు. బట్ రియాలిటీ ఏంటంటే జర్మనీలో మనం చదివే ప్రతి ప్రోగ్రామ్ కూడా, విదేశ్ కన్సల్ట్స్ చేసే ప్రతి ప్రోగ్రామ్ 100% టాట్ ఇన్ ఇంగ్లీష్ అండి. అండ్ వీ హ్యావ్ మోర్ దెన్ 500+ మాస్టర్ ప్రోగ్రామ్స్ టాట్ ఎక్స్క్లూజివ్ ఇన్ ఇంగ్లీష్. అండ్ వీ హ్యావ్ మోర్ దెన్ 45 బ్యాచిలర్ ప్రోగ్రామ్స్ టాట్ ఎక్స్క్లూజివ్ ఇన్ ఇంగ్లీష్. అంటే మనం జర్మనీలో చదువుకోవడానికి జర్మన్ భాష అనేది అవసరం అనేది ఒట్టి మిత్ తప్ప నిజం కాదు. సో జర్మనీలో అస్సలు అవసరం లేకుండా చక్కగా ఇంగ్లీష్లోనే చదువుకోవచ్చు. తర్వాత రెండో థింగ్ ఏంటంటే జర్మనీలో వచ్చేప్పటికి మనకి యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పబ్లిక్ ఫండెడ్, ప్రైవేట్ ఫండెడ్, ఇలా 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తాను. పబ్లిక్ యూనివర్సిటీస్ వచ్చేటప్పటికి వీ హ్యావ్ లైక్ టోటల్ 367 యూనివర్సిటీస్ ఇన్ టోటల్ ఇన్ జర్మనీ. ఈ 367 యూనివర్సిటీస్లో కూడా అన్ని యూనివర్సిటీస్ కూడా ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. అంటే ఈరోజు మన ఐఐటీస్ గురించి మనం కంపేర్ చేస్తే ఒక ఐఐటీ మంచిది, ఒక ఐఐటీ చెడ్డదని మనం చెప్పలేము. ఈరోజున్న ఐఐటీ ఢిల్లీ మంచిదా, ఖరగ్పూర్ మంచిదా అంటే నోబడీ విల్ హ్యావ్ ఆన్సర్. లైక్ వైజ్ జర్మనీలోని ప్రతి పబ్లిక్ యూనివర్సిటీ కూడా ఎవ్రీ యూనివర్సిటీ విల్ మెయింటైన్ ద సేమ్ స్టాండర్డ్ ఆఫ్ హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. దాని ద్వారా ఒకటి ఏంటంటే మీరు యాజ్ లాంగ్ యాజ్ మీకు పబ్లిక్ యూనివర్సిటీ అడ్మిషన్ వచ్చిందా యు ఆర్ అబ్సల్యూట్లీ ఇన్ ఏ వెరీ సేఫ్ జోన్. అండ్ ట్యూషన్ ఫీజు కూడా చాలా నామినల్గా ఉంటుంది పబ్లిక్ యూనివర్సిటీ. అదే మనం ప్రైవేట్ యూనివర్సిటీకి వచ్చినట్లయితే జర్మన్ గవర్నమెంట్ ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా చాలా సిన్సియర్గా రన్ చేస్తాయి. అక్కడ ఏంటంటే జర్మన్ గవర్నమెంట్ దే హ్యావ్ వెరీ స్ట్రాంగ్ రూల్స్ దట్ యూ ఆర్ అవార్డింగ్ అ బ్యాచులర్స్ ఆర్ ఎ మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ జర్మనీ. అంటే మేడ్ ఇన్ జర్మనీలో వాళ్ళ క్వాలిటీ తగ్గితే వాళ్ళు ఒప్పుకోరు. సో అలాగే జర్మన్ డిగ్రీస్లో కూడా క్వాలిటీ తగ్గితే వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి ఎవ్రీ యూనివర్సిటీ ఇన్ జర్మనీ విచ్ ఇస్ నో మ్యాటర్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ దే హ్యావ్ ద సేమ్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ ద హైయెస్ట్ క్వాలిటీ. ఎందుకంటే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ చేసిన తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే ఎంప్లాయబిలిటీ. సో ఈ ఎంప్లాయబిలిటీ కరెక్ట్గా ఉండేలాగానే ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ పబ్లిక్ యూనివర్సిటీస్ కానీ వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి వెరెవర్ యు గో మీకు జర్మన్ యూనివర్సిటీస్ ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఫస్ట్ థింగ్ మనం ఎక్స్పెక్ట్ చేసేది యు ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు ఎంటర్ బెటర్ దెన్ ద బెస్ట్ యూనివర్సిటీ అవైలబుల్ ఇన్ అవర్ స్టేట్. అంటే మన ఎగ్జాంపుల్ IIIT హైదరాబాద్ కన్సిడర్ టు బి ద బెస్ట్ యూనివర్సిటీ అమాంగ్ తెలంగాణ అండ్ ఆంధ్ర కంబైన్ టుగెదర్. సో వీఆర్ గోయింగ్ టు ప్రపోజ్ టు ఎనీ యూనివర్సిటీ విచ్ ఈస్ డెఫినెట్లీ బెటర్ దెన్ ది స్టాండర్డ్. అంటే వరల్డ్ QS ర్యాంకింగ్స్ ప్రకారం కూడా మనకున్న IIIT హైదరాబాద్ కంటే బెటర్ ర్యాంక్ యూనివర్సిటీస్లోనే మన అడ్మిషన్స్కి వెళ్తాం జర్మనీలో. కాబట్టి కళ్ళు మూసుకొని ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా యు ఆర్ సేఫ్. జర్మనీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అసలు ఎలా ఉంటుంది? మళ్ళీ పోస్ట్ స్టడీ అసలు ఎలా ఉంటుంది? సో జర్మన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే యాక్చువల్గా ఇది ఫాలోస్ ద కాన్సెప్ట్ కాల్డ్ బొలోనియా ప్రాసెస్. ఈ బొలోనియా ప్రాసెస్ ప్రకారం ఏంటంటే ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళకి యాక్చువల్గా 13 years ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది జర్మనీ రిక్వైర్మెంట్ ఫర్ బ్యాచిలర్స్. 13 years వెరస్ ఇండియాలో 12 years ఉంటుంది. సో 1 year స్టూడెంట్ కాలేజ్కి వెళ్ళాలనేది జనరల్ రిక్వైర్మెంట్. అయితే ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ అ సపరేట్ టెస్ట్ కాల్డ్ పాస్వర్డ్ టెస్ట్ అని, చాలా సింపుల్ ఇంగ్లీష్ టెస్ట్ అండి.
ఆ టెస్ట్ రాస్తే డైరెక్ట్గా వీళ్ళకి 3 ఇయర్స్ బ్యాచిలర్స్లో ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. అయితే దీంట్లో కూడా ఏంటంటే మనం ఫౌండేషన్ ప్రోగ్రామ్గా కొన్ని తీసుకుంటాం. సో కొన్ని ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ ఇట్ కాస్ట్ నాట్ మోర్ దెన్ 5 lakh రూపీస్. అంటే ఈరోజు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఫౌండేషన్ ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి 1 year లాంగ్వేజ్ ట్రైనింగ్ ఫాలోడ్ బై బేసిక్స్ ఆఫ్ ఐటీ, తర్వాత 3 years ఆఫ్ బ్యాచిలర్స్. ఇది మనం కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా కేవలం ఒక 4 lakhs నుంచి 5 lakhsలో వాళ్ళకి 1 year ఫీజు అయిపోతుంది. సో ఇంత తక్కువ కాస్ట్లో వాళ్ళకి ఒక స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ తోటి వాళ్ళ స్టూడెంట్స్ మన ఇండియాలో 12th అయిపోయిన తర్వాత బ్యాచిలర్స్కి వెళ్ళడానికిను, ఆ తర్వాత ఇండియాలో 3 years ఆర్ 4 years ఆఫ్ డిగ్రీ, అంటే మనకి ఎనీ బీఎస్సీ బీకామ్ ఇవన్నీ జనరల్గా 15 years ఆఫ్ ఎడ్యుకేషన్ని లీడ్ చేస్తాయి. ఆ తర్వాత బీటెక్ అయితే 16 years. ఈ ఇద్దరు స్టూడెంట్స్ కూడా జర్మనీలో మాస్టర్స్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో కాబట్టి మనకి ఎడ్యుకేషన్ స్టాండర్డ్లో ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేటప్పటికి ఇండియాలో డిగ్రీ చేస్తే స్ట్రైట్ అవే మాస్టర్స్ చేసుకోవడానికి, 12th అయిపోతే డైరెక్ట్గా బ్యాచిలర్స్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. అయితే ఇంకోటి ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని బొలోనియా ప్రాసెస్ అంటాం. ఈ బొలోనియా ప్రాసెస్ ఏంటంటే యూరోప్ మొత్తం దేశాల్లో దే హ్యావ్ ఎ సేమ్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్, మనకి ఒక సంవత్సరం వచ్చేసి 60 credits ఉంటుంది. 60 credits ఈజ్ యాక్చువల్లీ 1 year, విచ్ ఈజ్ అగైన్ 2 సెమిస్టర్స్లో 30 credits. అంటే ఒక సెమిస్టర్లో వీళ్ళకి ఒక 5 subjects ఉంటే ఒక మాస్టర్స్ చేయాలంటే 4 semesters, దాంట్లో 3 semesters ఆఫ్ క్లాస్ రూమ్ యాక్టివిటీ అండ్ లాస్ట్ 1 semester వచ్చి ఇంటర్న్షిప్ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే ఈ 3 semesters వీళ్ళు ఏదైతే చదువుతున్నారో అది చదువుతూ వాళ్ళు అక్కడ ప్రాక్టికల్గా చేస్తూ లాస్ట్ 6 months దే హ్యావ్ టు డూ ఇంటర్న్షిప్. సో ఎప్పుడైతే వీళ్ళు ఒక యూనివర్సిటీ చదివిన తర్వాత కొంత టైం లాస్ట్ 6 months ఎప్పుడైతే వర్క్ చేస్తారో వాళ్ళకే తెలియకుండా వాళ్ళకి డైరెక్ట్గా ఒక 6 months వర్క్ ఎక్స్పీరియన్స్తో బయటకు వస్తారు. అయితే ఇండియాలో కూడా మనము ఇంజనీరింగ్ చేసినప్పుడు ప్రాజెక్ట్ చేయాలి, కానీ ఈ ప్రాజెక్ట్ నిజంగా చేసే వాళ్ళకంటే కొనేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. అంటే సపోర్ట్ థర్డ్ పార్టీ ద్వారా తీసుకొని ఇలాంటి వాటి వల్ల ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయా? సో అక్కడ ఏమవుతుందంటే ప్రతి యూనివర్సిటీ కూడా లోకల్ కంపెనీస్తో టైఅప్ అయి ఉంటాయి. కాబట్టి యూనివర్సిటీస్ ఆర్ హెల్పింగ్ ద స్టూడెంట్స్ టు ఆల్సో గెయిన్ ఎ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఆఫ్ వాట్ ఎవర్ ది స్టడీ. అంటే బ్యాచిలర్స్ చేసామనుకోండి, ఇక్కడ 2.5 years బ్యాచిలర్స్ వచ్చి క్లాస్ రూమ్ యాక్టివిటీ, లాస్ట్ 6 months వచ్చి ఇంటర్న్షిప్గా వాళ్ళు ఖచ్చితంగా ఒక కంపెనీలో వర్క్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ ఐటీ ఉందనుకోండి, ఐటీ ఇండస్ట్రీలో ఐటీ కంపెనీలో వర్క్ చేస్తారు. సో ఒక 6 నెలలు ఎప్పుడైతే వీళ్ళు ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారో ఆటోమేటిక్గా వీళ్ళకి ఏంటంటే దే విల్ డైరెక్ట్లీ గెట్ ఎ ప్రాక్టికల్ ఎక్స్పోజర్. సో అందువల్ల ఏమవుతుంది, వీళ్ళకి బ్యాచిలర్ డిగ్రీ ఎలాగో వస్తుంది, కానీ ఒక 6 నెలలు వర్క్ చేయడం వల్ల దే ఎగ్జాక్ట్లీ నో వాట్ ఈస్ రిక్వైర్మెంట్ ఆఫ్ కంపెనీ అండ్ ప్రాజెక్ట్లో వీళ్ళ రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మరీ ముఖ్యంగా యూరోపియన్స్తో ఎలా డీల్ చేయాలి, వర్క్ కల్చర్ ఏంటి, ఆ వర్క్ కల్చర్లో ఎలా ఫాలో అవ్వాలి, ఇవన్నీ బేసిక్స్ వీళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. దీని ద్వారా ఏంటంటే వీళ్ళకి ఎప్పుడైతే కోర్స్ అయిపోతుందో వీళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి ఆటోమేటిక్గా నెక్స్ట్ జాబ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏం జరుగుతుందంటే వీళ్ళు ఏదైతే కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తారో జనరల్గా 6 monthsలో వీళ్ళు అకాడమిక్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది, కానీ కంపెనీ ప్రాజెక్ట్ అప్పుడే కంప్లీట్ అవుతుందని చెప్పలేం. కొన్ని ప్రాజెక్ట్స్ 2 years 3 years ఉంటాయి. అప్పుడు ఆ కంపెనీ వాడు ఎవరో కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకునే కంటే వీళ్ళకే డైరెక్ట్గా జాబ్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు. సో స్ట్రైట్ అవే వీళ్ళకి తెలియకుండా వీళ్ళు ఎంప్లాయీస్ అయిపోతారు. దట్ ఈస్ ద రీజన్ వై మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ విదేశ్ కన్సల్స్ హ్యాండిల్ చేసే జర్మన్ యూనివర్సిటీస్లో వీ హ్యావ్ 97+% ఆఫ్ ఎంప్లాయబిలిటీ రేట్ విత్ ఇన్ ద కోర్స్ కంప్లీషన్ ఆఫ్ 6 months. సో మనం మేజర్గా మనం చూసుకునేది ఏంటి, ఇండియన్స్ మనం వెళ్ళేటప్పుడు మనము అక్కడ ఎంప్లాయబిలిటీ ఎలా ఉంటుంది, అక్కడ సెటిల్మెంట్ ఎలా ఉంటుంది చూస్తాం. కాబట్టి ఎప్పుడైతే మీకు 97% ఎంప్లాయబిలిటీ ఉందో వీ డోంట్ నీడ్ టు లుక్ బ్యాక్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్, బికాస్ ఎంప్లాయబిలిటీ ఈజ్ అ మేజర్ బెంచ్ మార్క్ విచ్ టెల్స్ ద క్వాలిటీ.